వర్ధంతిని పురస్కరించుకొని మన భారత రత్న మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి చేసినటువంటి సేవలను గుర్తు చేసుకుంటూ వారికి ఈరోజు ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. ఈరోజు వృద్ధాశ్రమంలో బ్రెడ్, పండ్లు, బిస్కెట్స్ పంపిణీ కార్యక్రమాన్ని సోదరులు కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు చేయడం జరిగింది. కార్యక్రమం సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకు వారి యొక్క ప్రోటీన్స్ అభివృద్ధి చెందే విధంగా ఫ్రూట్స్, బ్రెడ్, బిస్కెట్స్ ఇవ్వడం జరిగింది. నిజంగా కూడా ఈరోజు భారతదేశం ఇంత అగ్రగామిగా ప్రపంచ దేశాల్లో చెందిందంటే ఆనాటి రాజీవ్ గాంధీ గారి కళలు ఈరోజు నెరవేరుస్తున్నాయి. ఆయన తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైన కార్యక్రమాలు కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేస్తూ ఐటీ రంగాన్ని ముందుకు తీసుకొస్తూ ఇవాళ కోట్లాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నటువంటి ఈ కంప్యూటర్ యుగాన్ని తీసుకొచ్చింది కీర్తి శేషులు రాజీవ్ గాంధీ గారు. వారు తీసుకొచ్చినటువంటి అనేక సంస్కరణలు యువతకు ఓటు హక్కు కల్పించే కార్యక్రమం 18 సంవత్సరాలకు ఓటు హక్కు కల్పించారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ సిస్టమ్ 33% మహిళలకు ఇచ్చిన ఆనాటి ఆయన ఆలోచన విధానం ఇవాళ 50% పెరిగింది. రాజీవ్ గాంధీ యొక్క ఆలోచన ఈ దేశం యువ దేశంగా ముందుకు తీసుకుపోవాలని, భారతదేశాన్ని ప్రపంచ దేశంలో అగ్రగామిగా తీసుకురావడానికి వారు చేసిన కృషి. ఈనాడు యువత ఈ రకంగా ముందుకు పోతుందంటే వారి యొక్క ఆలోచన విధానం, వారితో పాటు వారు తీసుకొచ్చిన సంస్కరణలను ఇంప్లిమెంట్ చేసినటువంటి ప్రధానులల్లా పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు ఈ రకంగా దేశాన్ని అభివృద్ధి చెందుతున్న దశలో వారిని స్మరించుకుంటూ ఈనాటి యువతకు నేను ఒక్కటే సూచన చేస్తున్నా. రాజీవ్ గాంధీ గారి గురించి ఒక్కసారి మీరు ఆన్లైన్లో చూడండి, గూగుల్లో కొట్టి రాజీవ్ గాంధీ గారి యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది. మీరు కూడా రాజీవ్ గాంధీ యొక్క బాటలో నడవాలని యావత్ కరీంనగర్ కాంగ్రెస్ కార్యకర్తలను కూడా వారి యొక్క బాటలో నడుస్తూ ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోయే దాంట్లో భాగ్యస్వామి ఉన్నామని తెలియజేసుకుంటూ మరొక్కసారి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారికి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి 35వ వర్ధంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్తో పాటు మిగతా నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని మరి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ రాజీవ్ గాంధీ గారు చూపినటువంటి అనేక కార్యక్రమాలు ఆనాడు యువతకు ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు, ఓటు హక్కు కల్పించడంతో పాటు సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చి ఈ దేశాన్ని అగ్రగామిలో నింపడానికి వారు చేసినటువంటి కృషి మరవలేనిది. కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తలు వారు అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కంకణబద్ధమై ముందుకెళ్తామని, మరి వారు చూపినటువంటి బాటలో తప్పకుండా నడుస్తూ ఆనాటి నుంచి ఈనాటి వరకు వారు చేసినటువంటి సేవలు ఇతర ఏ ప్రధాని మరి కాంగ్రెస్ ప్రధానుల్లో అగ్రగామిగా ఆనాడు రాజీవ్ గాంధీ కావచ్చు, దాని తర్వాత మన్మోహన్ సింగ్ కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి ప్రధానులు ఈ దేశం కోసం, ఈ దేశ నిర్మాణం కోసం కృషి చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈనాడు విభజించి పాలించేటువంటి ఈ కులాల మతాల పేద పాలించేటువంటి పాలన సాగుతూ ఉంది. కాబట్టి ఆ రాజీవ్ గాంధీ గారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం కంకణబద్ధమై ముందుకెళ్లాలని చెప్పి కోరుతూ తప్పకుండా వారి ఆశయ సాధన కోసం పనిచేస్తామని సందర్భంగా, వారి వర్ధంతి సందర్భంగా మరి రత్నపూని తెలియజేస్తా ఉన్నాం. వారి ఆశయ సాధన కోసం కృషి చేస్తామని చెప్తాం.